హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డెవిల్ రాజా. ముందుగా మన డెవిల్ జర్నీ తెలుగు ఛానల్లోకి స్వాగతం. నా జీవితంలో మొదటిసారి జరిగిన ఒక భయంకరమైన సంఘటన గురించి నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అది జూలై 2, 2018 మండే. నేను మొదటిసారి ఇల్లు విడిచి హాస్టల్కి వెళ్తున్నాను. అమ్మా నాన్న నేను పొద్దున్నే నా లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని హాస్టల్కి బయలుదేరా. ఉదయాన్నే బయలుదేరిన మేము సాయంత్రం 4 గంటలకు మా కాలేజీకి చేరుకున్నాము. మేము కాలేజీకి చేరుకోగానే మా కాలేజీ ప్రిన్సిపల్, హాస్టల్ ఇన్ఛార్జ్ మమ్మల్ని హాస్టల్ లోపలికి తీసుకెళ్లారు. హాస్టల్లోని అన్ని రూమ్స్ చూపించి మీకు నచ్చిన రూమ్లో ఉండొచ్చని నాతో చెప్పారు. నాన్న ఫీజు కడుతూ ఉంటే నేను అమ్మ వెళ్ళి నాకు నచ్చిన 4th ఫ్లోర్లో 13th రూమ్లో నా లగేజ్ పెట్టి వచ్చాము. ముగ్గురం కలిసి అలా బయట సూపర్ మార్కెట్కి వెళ్ళి నాకు కావలసిన సోప్స్, స్నాక్స్, నోట్బుక్స్, బకెట్ కొనుక్కొని మళ్ళీ హాస్టల్కి వచ్చాము. ఇక నన్ను హాస్టల్లో ఉంచి వాళ్ళు బాధతో నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్తూ బయలుదేరారు. నేను నాకేం కాదులే అమ్మా, నేను జాగ్రత్తగానే ఉంటా అని చెప్పి నా రూమ్లోకి వెళ్ళాను. వాళ్ళు అదే రోజు ఇంటికి వెళ్ళడానికి ట్రైన్ లేకపోవడంతో అక్కడ నుండి దగ్గరలో ఉన్న మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళారు. నేను ఒక్కడనే ఫ్లోర్ మొత్తం తిరిగి చూస్తూ ఉన్నాను. కానీ ఫ్లోర్ మొత్తంలో ఎవ్వరూ లేరు, మొత్తం ఖాళీగా ఉంది. నేను క్రిందికి వెళ్ళగా అక్కడ మా హాస్టల్ ఇన్ఛార్జ్ పవన్ సార్ ఉన్నారు. వారితో ఇంకొక సార్ కూడా ఉన్నారు. అప్పుడు ఆ సార్ నాతో ఇలా అన్నారు. రాజా, ఇతనే మీ వార్డెన్, పేరు భాస్కర్. గత 4 సంవత్సరాలుగా మీ 4th ఫ్లోర్ లోనే వార్డెన్ గా పనిచేస్తున్నాడు అని చెప్పాడు. నేను సార్ని వెంటనే, సార్ హాస్టల్లో ఎవరూ లేరా, స్టూడెంట్స్ ఎవరూ కనిపించట్లేదు అని అడిగాను. సార్ వెంటనే, ఉన్నారు, నీతో పాటు ఇదే రోజు మరో 2 కూడా జాయిన్ అయ్యారు. వారు 3rd ఫ్లోర్ లో ఉన్నారు, వెళ్ళి వారిని కలువు అనగానే వెంటనే నేను 3rd ఫ్లోర్ కు వెళ్ళి చూడగా ఒకే రూమ్ లో 2 కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నేను వెళ్ళి వారితో మాట్లాడి పరిచయం చేసుకున్నాను. వారి పేర్లు కార్తిక్, అభి. వారిద్దరు ఒకే ఊరి నుండి వచ్చారు. అలా ముగ్గురం కలిసి మాట్లాడుకుంటూ రాత్రి 8 అయింది. ఇక మెస్ టైం కావడంతో ముగ్గురం కలిసి మెస్ హాల్ కు వెళ్ళాం. మేము వెళ్ళేసరికి అక్కడి నుంచి వార్డెన్ అని ఇన్ఛార్జ్ తిని వెళ్ళిపోతున్నారు. మెస్ హాల్ మొత్తం ఖాళీగా ఉంది, కొంచెం చీకటిగా కూడా ఉంది. మొత్తం మెస్ హాల్లో ఒక్కటే లైట్ ఉంది. ఆ లైట్ దగ్గరే ఉన్న ఫుడ్ దగ్గరకు వెళ్ళి ముగ్గురం తింటున్నాము. ఒక్కసారి ఒక భయంకరమైన శబ్దం వచ్చింది. ఆ లైట్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంది. నాకు చాలా కోపం వచ్చింది. అలా ఆ లైట్ ఆన్ ఆఫ్ అవుతూ ఉండగానే మా దగ్గరకు ఒక అతను వచ్చి కూర్చున్నాడు. అతను ఏం మాట్లాడకుండా ఒంటరిగా బాధపడుతూ వచ్చి మా పక్కనే ఉంటున్నాడు. అప్పుడు కార్తిక్, ఎవరు బ్రో నువ్వు? ఫస్ట్ టైం హాస్టల్కి వచ్చావా? ఏం బాధపడకు, మేము కూడా ఫస్ట్ టైమే వచ్చాం, ఆ ప్లేట్ తెచ్చుకొని తినండి అని చెప్పాడు. అయినా తను ఏం మాట్లాడట్లేదు. నేను మీ పేరేంటి బ్రో అని అడిగాను. తను మా వైపు చూస్తూ, నా పేరు సాయి అని భయంకరమైన గొంతుతో చెప్పి వెంటనే ఇలా అన్నాడు. మీరు ఈ హాస్టల్ విడిచి వెళ్ళిపోండి, లేకుంటే మిమ్మల్ని కూడా చంపేస్తాను అని గట్టిగా అరుస్తున్నాడు. మళ్ళీ అలానే, మీ హాస్టల్ విడిచి వెళ్ళిపోండి, ఇప్పుడు వెళ్ళిపోండి అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. మాకు ఒక్కసారిగా చాలా భయం వేసింది. వెంటనే ఉన్న ఆ లైట్ కూడా ఆఫ్ అయిపోయింది. మెస్ హాల్ మొత్తం పూర్తిగా చీకటి అయింది. ఒక్కసారిగా ముగ్గురం గట్టిగా ఒకరిని ఒకరు పట్టుకున్నాం. పూర్తిగా చీకటి ఉండడంతో మేము ఒక్కసారిగా గట్టిగా అరిచాం. మేము గట్టిగా అరవడంతో మా వార్డెన్ భాస్కర్ సార్ వచ్చి మెస్ హాల్లోని అన్ని లైట్ స్విచ్చెస్ ఆన్ చేశాడు. మాపై కోపంగా అరుస్తూ, మీరేమైనా చిన్నపిల్లల, కరెంటు పోతే అరుస్తున్నారు అని చిరాకు పడుతూ వెళ్ళిపోయారు. మేము చుట్టూ తిరిగి చూస్తే అక్కడ మేము ముగ్గురం తప్ప ఎవరూ లేరు. ఒక్కసారిగా మాకు ఏం అర్థం కాలేదు. వెంటనే ముగ్గురం కలిసి పై ఫ్లోర్కి వచ్చాం. అభి వెంటనే ముగ్గురం ఒకే దగ్గర పడుకుందాం బ్రో అన్నాడు. వెంటనే నేను కూడా ఓకే చెప్పి వాళ్ళ రూమ్లోకే వెళ్ళాను. అది వర్షాకాలం అవటం వల్ల బయట జోరుగా వర్షం కురుస్తుంది. ముగ్గురం కలిసి ఇక రాత్రి 10 అవ్వడంతో పడుకున్నాం. ఎవరో డోర్ కొడుతూ ఉన్నట్టుగా మాకు వినిపించడంతో చాలా భయపడుతూ డోర్ ఓపెన్ చేశాము. డోర్ తీయగానే కరెంటు వచ్చింది. డోర్ ఓపెన్ చూడగా అక్కడ ఉంది మా వార్డెన్ భాస్కర్ సార్. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాం. వెంటనే మా వార్డెన్, నేను పై ఫ్లోర్ మొత్తం వెతుకుతున్నాను, నువ్వు కనపడిపోయేసరికి ఒక్కసారిగా టెన్షన్ పడతాను. ఓకే, జాగ్రత్తగా పడుతాను, పొద్దున్నే కలుద్దాం అని చెప్తూ వెళ్ళిపోయాడు. నేను వెంటనే డోర్ లాక్ చేసి పడుకున్నాను.
బయట గాలి వర్షం ఎక్కువ అవడంతో మళ్ళీ కరెంటు పోయింది. మళ్ళీ ఎవరో గట్టి గట్టిగా డోర్ కొట్టిన శబ్దం వినపడుతూ ఉంది. నేను అలాగే పడుకున్నాను. అభి లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగా ఎవరూ లేరు. అభి గట్టిగా ఎవరున్నా డోర్ కొట్టింది? అని అరుస్తూ చిరాకుతో మళ్ళీ డోర్ లాక్ పెట్టి రూమ్లోకి వచ్చి పడుకున్నాడు. మేము ముగ్గురం పక్క పక్కనే పడుకున్నాము. మాకు ఒక్కసారిగా ఎవరిలో ఏడుపు కనపడడం స్టార్ట్ అయింది. మేము ముగ్గురం ఒకేసారి భయంతో లేచి కూర్చున్నాము. కరెంటు లేకపోవడం వలన రూమ్ అంతా చీకటి, ఇంకా గట్టిగా ఏడుపు వినపడడం స్టార్ట్ అయింది. ఒక్కసారిగా మా ముందు ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకరిని ఒకరం గట్టిగా పట్టుకున్నాం. నేనైతే భయంతో ఉడుకుతూ ఉన్నాను. మా ఎదురుగా కూర్చున్నది ఎవరో మాకు అర్థం అవ్వట్లేదు. మీరు ఎవరు అని మేము గట్టిగా అడుగుతూనే ఉన్నాం. అయినా మాకు ఎలాంటి జవాబు రాక ఇంకా ఏడుపు గట్టిగా వినపడుతూనే ఉంది. బయట ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పిడుగుపడడంతో ఆ లైట్ మాకు ఎదురుగా ఉన్నది. మాకు మిస్సాల్లో మాట్లాడిన సాయి అని అర్థమైంది. తను అలానే ఏడుస్తూ మేము ఈ హాస్టల్ నుండి వెళ్ళిపోండి, మీరు ఇప్పుడు వెళ్ళిపోండి, మిమ్మల్ని కూడా చంపేస్తారు, ఇప్పుడు వెళ్ళిపోండి, ఇప్పుడు వెళ్ళిపోనని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు అని అరుస్తూ చెప్తున్నాడు. మాకు భయంతో ఊపిరి ఆడట్లేదు. రూమ్ అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. మాకు మళ్ళీ డోర్ కొట్టిన శబ్దం వినపడుతుంది. మేము ముగ్గురం భయంతో వణికిపోతూ ఉన్నాం. ఏం చేయాలో తెలియట్లేదు. ముగ్గురం కలిసి మెల్లగా డోర్ దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేశాను. అక్కడ మొబైల్ టార్చ్ లైట్ వేసుకొని మా భాస్కర్ సార్ ఉన్నారు. మాకు ఒక్కసారిగా ఏమీ అర్థం కాలేదు. ఒక్కసారిగా ముగ్గురం గట్టిగా సార్ని పట్టుకున్నాం. నేనైతే సార్ని పట్టుకొని కూడా వణుకుతూనే ఉన్నాను. సార్ వెంటనే మమ్మల్ని ఏం జరిగింది, ఎందుకు భయపడుతున్నారు అని రూమ్లోకి వెళ్ళగానే కరెంటు వచ్చింది. సార్ వెంటనే మమ్మల్ని ఏం జరిగింది, ఎందుకు భయపడుతున్నారని అడిగాడు. ముగ్గురం మెల్లగా సార్తో రూమ్లోకి వెళ్ళాము. జరిగింది అంతా చెప్పాము. వెంటనే మేము సార్ ఎవరు సాయి, మమ్మల్ని ఎందుకు ఈ కాలేజీ నుంచి వెళ్ళిపోమంటున్నాం, ఎవరు తను అని అడిగాము. సార్ బాధపడుతూ సాయి పోయిన సంవత్సరం ఇదే హాస్టల్లో చదివేవాడు. వాళ్ళ అమ్మా నాన్న చాలా ఆశలతో చాలా కష్టపడి పనిచేస్తూ ఈ కాలేజీలో చదివించేవాళ్ళు. సాయి ఎప్పుడు ఒంటరిగా ఉండేవాడు. ఎవరితోనూ ఎక్కువగా కలిసేవాడు కాదు. చదువులో కూడా ఎప్పుడు వెనకపడి ఉండేవాడు. అన్ని ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతూ ఉండేవాడు. పోయిన సంవత్సరం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోగానే అందరూ అదే రోజు వాళ్ళ ఊర్లకు వెళ్ళిపోయారు. కానీ కొంతమంది దూర ప్రాంతాల వారు మరుసటి రోజు ఉదయాన్నే వెళ్దామని ఇక్కడే ఉన్నాము. వారిలో సాయి కూడా హాస్టల్లోనే ఉన్నాడు. ఆ రోజు తన రూమ్లో తను ఒక్కడే ఉన్నాడు. మరునాడు ఉదయం అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. నేను కూడా వెళ్ళిపోవడానికి రెడీ అవుతుండగా సాయి రూమ్ డోర్ ఇంకా ఓపెన్ చేయలేదు. నేను వెళ్ళి ఎన్నిసార్లు డోర్ కొట్టినా ఓపెన్ చేయట్లేదు. కిందకు వెళ్ళి చూస్తే ఔటింగ్ బుక్ లో కూడా తన పేరు లేదు. ఇంకా తను వెళ్ళలేదు అని నిర్ధారించుకొని మా ఇన్ఛార్జ్ పవన్ సార్ని తీసుకొని తన రూమ్ దగ్గరికి వెళ్ళాను. చాలాసార్లు డోర్ కొట్టి ప్రయత్నించాను, అయినా తన డోర్ ఓపెన్ చేయలేదు. ఇక చేసేదేమీ లేక గట్టిగా ఆ డోర్ని తన్ని డోర్ ఓపెన్ చేశాను. డోర్ని గట్టిగా తన్ని డోర్ ఓపెన్ చేయగా సాయి ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోయి ఉన్నాడు. మా హాస్టల్ ఇన్ఛార్జ్ సార్ ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. భయంతో కిందకు వెళ్ళి చూడగా అప్పటికే స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయారు. కొన్ని వాటర్ తీసుకొని వచ్చి మా సార్ని లేపాను. పోలీసులకి మరియు వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి చెప్పాము. పోలీసులు వచ్చి తన బాడీని మొత్తం చెక్ చేయగా తన పాకెట్లో ఒక సూసైడ్ లెటర్ దొరికింది. ఆ లెటర్లో ఇలా: అమ్మ, నాన్న, నన్ను క్షమించండి. నేను మీ నమ్మకాన్ని నిలబెట్టలేకపోయాను. నేను ఏ ఒక్క ఎగ్జామ్ కూడా మంచిగా రాయలేదు. మీరు ఎంతో కష్టపడి నన్ను చదివిస్తూ ఉన్నారు, అయినా నేను చదవలేకపోతున్నాను. ఐ మిస్ యూ అమ్మా నాన్న అని ఉంది. వాళ్ళ అమ్మా నాన్న ఈ హాస్టల్కి వచ్చే వరకు ఆ బాడీని ఆ రూమ్లోనే ఉంచారు. వాళ్ళ అమ్మా నాన్న ఏడుపు ఇంకా నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. ఎన్నో ఆశలతో లక్షల్లో అప్పులు చేసి ఈ కాలేజీలో జాయిన్ చేశాను. 1000 కళ్ళతో ఈ రోజు నా కొడుకు నా ఇంటికి వస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నాను.
సాయి అలా చేస్తాడని ఎవ్వరం ఊహించలేదు. తను అలా చేయడానికి కారణం ఈ కాలేజీ వ్యవస్థ అని నాకు తెలుసు. మార్కుల కోసం ఈ కాలేజీలు చేసే మెంటల్ టార్చర్ వలన తను ఇంకా కుమిలిపోయాడు అని భాస్కర్ సార్ చాలా చెప్పగానే మాలో ఉన్న భయం కాస్త బాధగా మారింది. మా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అసలు సాయి నిజంగా సూసైడ్ చేసుకున్నాడా? సాయి మాతో చాలా సార్లు అన్నారు, మిమ్మల్ని కూడా చంపేస్తారు అని. సాయి చనిపోయాడా? ఎవరైనా చంపారా? సాయిది సూసైడా, మర్డరా? అసలు జరిగిన నిజాలేంటి తెలుసుకోవాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయాల్సిందే.